హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. హెచ్బిఏవన్సి ఈ టెస్ట్ గురించి, ప్రొసీజర్ గురించి చాలా మంది అడుగుతున్నారు కదా. సో దీని గురించి క్లియర్గా మనం తెలుసుకోవడానికి రైట్ నౌ అపోలో హాస్పిటల్స్కి వచ్చామన్నమాట. ఇక్కడ రవిశంకర్ ఎరుకులపాటి సార్ ఉన్నారు, సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్. సార్ నాటికి దీని గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. ఎవరైతే చివరి వరకు చూస్తారో వాళ్ళకి చాలా కీలకమైన విషయాలు తెలుస్తాయి. హాయ్ సార్. హలో అండి. సో హెచ్బిఏవన్సి టెస్ట్ ఇది అసలు ఎప్పుడు చేస్తారు, ఎలాంటి వాళ్ళకి చేస్తారు, చేశాక ఎలాంటి టెస్ట్లు వస్తూ ఉంటాయి, అంటే రిజల్ట్ ఎలా విధంగా వస్తూ ఉంటుంది, దీని మీద రకరకాల డౌట్స్ ఉన్నాయి ఆడియన్స్కి. దీని గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెచ్బిఏవన్సి అంటే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్. ఈ టెస్ట్ అనేది డయాబెటీస్ స్క్రీనింగ్ కోసం వాడచ్చు, అలానే డయాబెటీస్ మానిటరింగ్ కోసం కూడా వాడచ్చు. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెప్పి మానిటర్ చేసుకోవడానికి కూడా వాడచ్చు. ఈ టెస్ట్ అసలు ఎందుకు చేస్తారు అని కనుక చూసినట్లయితే, మనకి బ్లడ్ షుగర్ లెవెల్ చెక్ చేసుకున్నప్పుడు ఆ సెకండ్లో బ్లడ్ గ్లూకోజ్ ఎంత ఉందో మాత్రమే తెలుస్తుంది. లాస్ట్ 2 to 3 months షుగర్ యావరేజ్ తెలుసుకోవాలి అని అంటే వాడేటువంటి టెస్ట్ని మనం హెచ్బిఏవన్సి అని చెప్పి చెప్తూ ఉంటాం. దీన్నే వైద్య భాషలో గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ గ్లైకోజ్లేటెడ్ హిమోగ్లోబిన్ అసలు ఎలా పనిచేస్తుంది ఆ టెస్ట్ అనే విధానం కనుక చూసినట్లయితే, మన బాడీలో రెడ్ సెల్స్ అని ఉంటాయి, తెలుసు కదా. బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ఎర్ర రక్త కణాలు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ రెడ్ బ్లడ్ సెల్స్లో హిమోగ్లోబిన్ ఉంటుంది. మన బ్లడ్లో ఉండేటువంటి గ్లూకోజ్ ఏదైతే ఉందో అది వెళ్ళి ఈ రెడ్ సెల్స్కి అటాచ్ అవుతూ ఉంటుంది హిమోగ్లోబిన్. ఆ పర్సంటేజ్ని దాన్ని సైంటిఫిక్ టెక్నాలజీని వాడుకుంటూ చెక్ చేసుకునేటువంటి విధానమే మనం గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ లేదా హెచ్బిఏవన్సి. ఈ హెచ్బిఏవన్సి అనేది డయాగ్నోసిస్ కోసం వాడచ్చు, అలానే మనం దాన్ని మానిటరింగ్ కోసం కూడా వాడచ్చు. మొదటగా కనుక మనం డయాగ్నోసిస్ విషయానికి వచ్చినట్లయితే, హెచ్బిఏవన్సి 5.7 లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే కనుక ప్రీ డయాబెటీస్ అని చెప్పి చెప్తాం. అలానే హెచ్బిఏవన్సి కనుక 6.5 లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే, 5.7 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటేనేమో ప్రీ డయాబెటీస్, 6.5 లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటేనేమో టైప్ 2 డయాబెటీస్ కావచ్చు, టైప్ 1 డయాబెటీస్ కావచ్చు, అలానే ఏ రకమైన డయాబెటీస్ అయినా కావచ్చు. కన్ఫర్మ్ చాలా వరకు కన్ఫర్మ్. కానీ దీంట్లో కొన్ని కేవియట్స్ ఉన్నాయి, పిట్ ఫాల్స్ ఉన్నాయి. ఏంటవి అని కనుక చూసినట్లయితే, రక్తం తక్కువగా ఉంది, రక్తహీనత ఎనీమియా ఉంది, లేదా ఈ మధ్యలో లాస్ట్ ఫ్యూ మంత్స్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కనుక అయ్యి ఉంది, లేదా ఏ కారణం చేతన బ్లడ్ లాస్ అయ్యి ఉంది, లేకపోతే ఆ వ్యక్తికి కనుక ఏ కారణం చేతన్నా సరే తెలసీమియా కానీ సికిల్ సెల్ ఎనీమియా లాంటి హిమోగ్లోబినోపతీస్ ఉన్నట్లయితే కనుక ఈ టెస్ట్ అనేది మనం వాడటానికి లేదు. ఏది డయాగ్నోసిస్ కోసం కావచ్చు, మానిటరింగ్ కోసం కావచ్చు. అలానే ప్రెగ్నెన్సీలో, అలానే కిడ్నీ పాడైపోయినటువంటి వాళ్ళల్లో, సికేడి పేషెంట్స్, సికేడి 4-5 వాళ్ళల్లో, డయాలసిస్ మీద ఉండేటువంటి వాళ్ళల్లో, అట్లానే లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో కూడా ఈ టెస్ట్ని మనం వాడటానికి కుదరదు. ఎందుకు కుదరదు అంటే, యురేమియా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ అప్పుడు రెడ్ బ్లడ్ సెల్ టర్నోవర్ ఎక్కువగా ఉండొచ్చు కాబట్టి, అట్లానే ఎనీమియా ఉండొచ్చు కాబట్టి, అట్లానే ఈ లివర్ ఫెయిల్యూర్ ఉండేటువంటి వాళ్ళల్లో కూడా ఎనీమియా అనేది సర్వసాధారణంగా చూస్తుంటాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో హెచ్బిఏవన్సిని మనం కొలబద్ద కింద వాడటానికి లేదు. అలాంటి సందర్భాల్లో మనం వేరే పారామీటర్స్ని తీసుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఫ్రక్టోజమైన్ టెస్ట్ని చూస్తాం. కొన్ని సందర్భాల్లో అయితే ఫారిన్ కంట్రీస్లో అయితే కనుక గ్లైకేటెడ్ ఆల్బుమిన్ వాడుతూ ఉంటారు. బట్ అన్ని సందర్భాల్లో పనిచేయదు. కొన్ని సందర్భాల్లో సిజిఎం అని ఉంటుంది కదా, ఇక్కడ చిన్న ప్యాచ్, దాన్ని వాడుతూ ఉంటాం. కొన్నిసార్లు అయితే కనుక ల్యాబ్ గ్లూకోజ్ కానీ గ్లూకోమెట్రీ రీడింగ్స్ మాత్రమే మనం వాడుకుంటూ ఉంటాం. ఇవి పిట్ ఫాల్స్ అనమాట. బట్ ఈ పిట్ ఫాల్స్ని కనుక తీసేసి పక్కన పెడితే, ఆ పిట్ ఫాల్స్ లేనటువంటి వాళ్ళల్లో, ఆ పరిస్థితులు లేనటువంటి వాళ్ళల్లో హెచ్బిఏవన్సి ఈజ్ అ వెరీ గుడ్ టెస్ట్ ఫర్ బోత్ స్క్రీనింగ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటీస్. సో మీరు చెప్పినట్టు డిఫరెంట్ టెస్ట్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, బికాస్ ఆఫ్ లోపల ఉన్న అన్ని మనకి ఎఫెక్ట్ అవుతున్నాయి చూసి. బట్ ఏదైనా ఇది అంటే ఈ హెచ్బిఏవన్సి చేశాక దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారా, లేదా ఇండివిజువల్గా వేరే టెస్ట్ ప్రకారం దీన్ని? 2 రకాలుగానే చేస్తాం. ఎవరికైనా కొత్తగా డయాబెటీస్ ఉంది అని తెలుసుకోవాలనుకుంటే హెచ్బిఏవన్సి అనేది చేయొచ్చు. అలానే డయాబెటీస్ వచ్చేసిన తర్వాత అది ఎంత కంట్రోల్లో ఉంది, ఎంత కంట్రోల్లో లేదు అని చెప్పి తెలుసుకోవడానికి కూడా మనం హెచ్బిఏవన్సి టెస్ట్ని ప్రతి 3 నెలలకు ఒకసారి సుమారు చేసుకుంటూ ఉంటాం. ప్రెగ్నెన్సీ లాంటి సందర్భాల్లో అయితే ఎక్కువ ఫ్రీక్వెంట్గా కూడా చేస్తుంటాం, కొన్నిసార్లు నెలకోసారి కూడా చేస్తుంటాం. ఇవి మనం ఆ వ్యక్తి కంట్రోల్ ఎలా ఉంది అనేది దాన్ని బట్టి చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్బిఏవన్సి కనుక ఎప్పుడు 6.3, 6.4 ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం కొన్ని వారాలు అటు ఇటు అయినా పర్లేదు, బట్ ఇన్ జనరల్గా అయితే 3 monthsకి ఒకసారి మానిటరింగ్ కోసం అని చెప్పి చేస్తూ ఉంటాం అనమాట. సో యూజువల్లీ ఇది 7 పైన ఉందంటే ఇంకా ప్రాపర్, మీరు అన్నట్టు మళ్ళీ దానికి అకార్డింగ్లీ
చూసుకొని 6.5 లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే యూజువల్లీ అది డయాబెటీస్, అన్లెస్ ఇంతకుముందు నేను చెప్పినటువంటి కేవియట్స్ ఉంటే తప్పితే. సో మనకి గైడ్ లైన్స్ ప్రకారం, ఏడిఏ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే హెచ్బిఏవన్సీ అనేది ఇన్ జనరల్ ఒక నార్మల్ అడల్ట్ ఇండివిజువల్లో 7 కన్నా తక్కువగా ఉంచుకోవాలి. ఏది షుగర్ కంట్రోల్ సరిగ్గా ఉంది అని చెప్పుకోవడానికి, ప్లస్ ఆ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో డయాబెటీస్ వల్ల వచ్చేవి, ఆ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకుంటాం కోసం వచ్చేవి. మనకి టెస్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది డాక్టర్? ఎంత టైంలో మన రిజల్ట్ అనేది ఉంటుంది? ఇది యూజువల్గా పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ కూడా కొన్ని చోట్ల అందుబాటులో ఉంది. అంటే ఈ టెస్ట్ చేసిన 5 నిమిషాలు 10 నిమిషాల్లో కూడా రిజల్ట్ అందుబాటులో ఉంటుంది. ఇన్ జనరల్ అయితే కనుక ల్యాబ్స్లో చేసేటువంటి టెస్ట్ 3-4 hours పడుతుంది. యూజువల్ డిఫరెన్స్ ఉంటుందా ఎకరేష్ రెండు? ఇన్ జనరల్ స్టాండర్డైజ్డ్ మెథడాలజీ కనుక వాడుకుంటారు కాబట్టి చాలా ల్యాబ్స్లో స్టాండర్డైజే వస్తుంది. కాకపోతే చాలా ల్యాబ్స్లో ఎక్కడైతే స్టాండర్డైజేషన్ ఉండదో, ఎక్కడైతే క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా ఉండదో, ఎక్కడైతే సరైనటువంటి కిట్ ఎస్ఏస్ వాడరో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే మనం స్టాండర్డ్ ల్యాబ్స్లో మాత్రమే ఈ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి వారంలో ఒక్క టెస్ట్ లేదా కనీసం 2 టెస్ట్ అయినా కూడా లోకల్ ల్యాబ్స్లో, చిన్న ల్యాబ్స్లో, క్వాలిటీ కంట్రోల్ లేనటువంటి ల్యాబ్స్లో, పెద్ద ల్యాబ్స్ అయినా కూడా క్వాలిటీ కంట్రోల్ కానీ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే అటువంటి ల్యాబ్స్లో ఈ హెచ్బిఏవన్సీ లాంటి రిపోర్ట్స్ తప్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మేము చూస్తూనే ఉంటాం. మళ్ళీ రిపీట్ చేపిస్తే మా ల్యాబ్లోనో లేకపోతే బయట స్టాండర్డ్ ల్యాబ్స్లో వేరే చోట్లైనా సరే అప్పుడు ఆ ఒరిజినల్గా వాళ్ళు లోకల్ ల్యాబ్లో చిన్న చితక ల్యాబ్స్లో చేసినటువంటి రిపోర్ట్ తప్పు అనేటువంటి విషయం మాకు దాని ద్వారా తెలుస్తుంది. సో పేషెంట్స్ ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్త పడాలి. ఎప్పుడైనా సరే స్టాండర్డ్ ల్యాబ్లో చేయించుకుంటే మంచిది. అలానే ఈ శాంపుల్ ఫాస్టింగ్లో ఇవ్వాలి అనేటువంటి ఒక మిస్కన్సెప్షన్ ఉంది. ఇది ఫాస్టింగ్లో చేయాల్సినటువంటి టెస్ట్ కానే కాదు. ఇది నాన్ ఫాస్టింగ్ స్టేట్లో ర్యాండమ్గా ఇప్పుడు కూడా చేసేసుకోవచ్చు, భోజనం చేశాక కూడా. అంటే మీరు చెప్పారు కదా మధ్యలో కూడా 3 months ఒకసారి ఇలా చేస్తామని, ఆ టైంలో మెడికేషన్ ఉంటుంది కదా, మెడికేషన్ ఫాలో అయ్యాక కూడా టెస్ట్ వెళ్ళొచ్చా, లేదంటే ఆ టెస్ట్ చేసేటప్పుడు మెడికేషన్ ఫాలో అవ్వ? మెడికేషన్ వాడుతున్నారా లేదా అనే దాంతో సంబంధం లేదు. ఓకే. అలానే భోజనం చేశారా లేదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. హెచ్బిఏవన్సీ టెస్ట్ అనేది లాస్ట్ 2 to 3 months షుగర్ యావరేజ్ని మనకు తెలియజెప్తుంది కాబట్టి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే. It really doesn't matter whether you are taking tablets or not, whether you had your meals or not. You can just do the test. సో ఫైనల్గా ఇలాంటి టెస్ట్ చేయించుకోవాలని ఒక కామన్ ఆడియన్స్ తెలుసుకోవాలంటే వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ వస్తున్నప్పుడు కొంచెం దీనికి వెంటనే ఆప్ట్ అవ్వడం బెస్ట్ అంటే? మనకి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్నా, మనం ఊబకాయం లాంటి సమస్యల నుంచి బాధపడుతున్నా, బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలు ఉన్నా, స్మోకింగ్ హిస్టరీ ఉన్నా, అట్లానే మనకి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా. సిమ్టమ్స్ అంటే ఏంటి? ఆస్మాటిక్ సిమ్టమ్స్ అని చెప్తాం. అంటే దప్పిక ఎక్కువగా ఉంటాం, యూరిన్కి ఎక్కువగా వెళ్ళాల్సి రావటం, అట్లానే రాత్రిళ్ళు నిద్రలో యూరిన్ కోసం ఎక్కువసార్లు లెగవాల్సి రావటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న సైన్స్ ఉన్నా మనం చేయించుకోవాలి. అవే కాకుండా దెబ్బలు సరిగ్గా తగ్గకపోతున్నా కూడా మనం డయాబెటీస్ ఉందని చెప్పి సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. అట్లానే అన్డ్యూ టైర్డ్నెస్, అన్ఎక్స్ప్లెయిన్ టైర్డ్నెస్ ఉన్నా, అట్లానే మనకు తెలియకుండానే బరువు కనుక కోల్పోతున్నా కూడా మనం చేయాల్సి ఉంటుంది. అలానే ఇదివరకు ప్రీ డయాబెటీస్ ఉన్నా, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లాంటి డయాగ్నోసిస్ ఉన్నా కూడా మనం ఈ టెస్ట్ని చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ కానీ లేకపోతే ఫాస్టింగ్ అండ్ ఇది 2 hour పోస్ట్ ప్రాండియల్ మీల్ గ్లూకోజ్ టెస్ట్ కానీ వీటిని వాడుకుని మాత్రమే మనం డయాబెటీస్ డయాగ్నోసిస్ని చేస్తాం. కాబట్టి ఏదో ఒక టెస్ట్ అయితే కనుక కంపల్సరీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అగైన్ లాట్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి, దాన్ని ఓపిక్గా మాకు సాల్వ్ చేసి మాకు ఆన్సర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.